హాయ్ గైస్, కైలాస పర్వతం ఎక్కిన ప్రతి ఒక్క మనిషి బతికి ఉండకపోవడం అనేది ఇంకా రహస్యంగానే ఉంది. దీని వెనుకున్న కారణాలేంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. రష్యాలో ఉండే ఒక యువకుడు కైలాస పర్వతాన్ని ఎక్కాలనుకున్నాడు. అతను 8,000 అడుగులుండే మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కాడు. నేను మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కాను, కైలాస పర్వతాన్ని నేను ఈజీగా ఎక్కేస్తాను అని తను అనుకున్నాడు. అయితే అక్కడున్న వాళ్ళు చాలా మంది వద్దని చెప్పారు, కానీ తను వినలేదు. పూర్తి ధైర్యంతో, అహంకారంతో ఆ పర్వతాన్ని ఎక్కడానికి మొదలుపెట్టాడు. సగం దూరం వెళ్ళక ముందే తను శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే అక్కడ ఉన్న మిస్టరీ ఏంటంటే, అక్కడ ఆక్సిజన్ చాలా మంచిగానే ఉంది, కానీ తను పీల్చుకోలేకపోయాడు. అయితే అప్పుడు ఆ యువకుడు, లేదు నేను వెనక్కి వెళ్ళలేను, నేను ముందుకే వెళ్తానని తను ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళసాగాడు. కొద్దిగా దూరం ఎక్కాక అతని గుండె ఫాస్ట్ గా కొట్టుకోవడం మొదలైంది. విచిత్రంగా అతని గోళ్ళు, అతని జుట్టు పెరగసాగాయి. అయితే అప్పుడు ఆ యువకుడికి తన వయసు చాలా ఎక్కువ పెరుగుతుందని అనిపిస్తుంది. ఆ యువకుడికి అప్పటే భయము మొదలైంది. అయితే ఆ యువకునికి కొన్ని శబ్దాలు వినిపించాయంట. నువ్వు రాకు, నువ్వు కిందికి వెళ్ళిపో, ఇక్కడ ఎవ్వరు ఉండొద్దు అని వినిపించిందంట. అయితే అవన్నీ వినిపించిన తర్వాత తను ఇంకా ముందుకు వెళ్ళొద్దని తను తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. అయితే తను కిందికి వస్తున్న సమయంలో ఏమైతే జరిగాయో అవి మళ్ళీ నార్మల్గా అయిపోయాయి. శ్వాస కూడా సరిగ్గానే పీల్చుకున్నాడు. ఈ విషయాలు వింటే మీరు చాలా ఆశ్చర్యపడి ఉండొచ్చు. కైలాస పర్వతాన్ని కూడా ఎవ్వరు ఎందుకు ఎక్కలేకపోయారు? దీని తర్వాత తనకి తెలిసింది, ఎవరైతే ఎక్కడానికి ప్రయత్నించారో ఇప్పుడు వాళ్ళు భూమి మీద లేరు. అయితే కైలాస పర్వతంలో ఎలాంటి రహస్యం ఉంది? ఆ రహస్యం ఏంటి? ఎందుకు మనిషి కైలాస పర్వతాన్ని ఎక్కలేకపోతున్నాడు? నిజానికి కైలాస పర్వతంలో దేవుళ్ళకి దేవుడైన నిజంగా మహాదేవుడు అక్కడ ఉన్నాడా? ఏదైతే కైలాసాన్ని మనము మహాదేవుడి నివాసం అనుకుంటున్నామో అది అతని నివాసం కాకుండా స్వయంగా మహాదేవుడే అక్కడ ఉన్నాడే. అసలు ఎలాంటి కారణాల వల్ల కైలాసాన్ని పిరమిడ్ తో పోల్చి చూస్తాడు? ఈ ప్రశ్నలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కైలాస పర్వతము మన పక్క దేశం టిబెట్ లో ఉన్న ఒక పర్వతం. ఈ పర్వతం భారత ఇంకా చైనా మధ్యలో ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్దమైన మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8,841 మీటర్లు. ఈ కైలాస పర్వతము దాదాపు 2 రెట్లు చిన్నగా ఉంటుంది, అంటే 6,632 మీటర్లు మాత్రమే. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాల్సిన ప్రజలు తన వెంట ఆక్సిజన్ సిలిండర్స్ ని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎండింగ్ వెళ్లే లోపట్ల ఆక్సిజన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ కైలాస పర్వతం మీద అలాంటి సమస్యలు అనేది ఏమీ లేవు. ఇక్కడికి మనుషులకు ఆక్సిజన్ చాలా సులువుగానే దొరుకుతుంది. కానీ ఆశ్చర్యం విశేషం ఏంటంటే, అంత పెద్ద పర్వతాన్ని మౌంట్ ఎవరెస్ట్ ని దాదాపు 7,000 మంది ఎక్కగలిగారు. అయితే కైలాస పర్వతము చాలా తక్కువ, చిన్నది కదా, 6,000 మీటర్లే కదా, మరి ఒక్కరు కూడా ఎక్కలేకపోయారా? నిజానికి కైలాస పర్వతం సగం దూరం వరకు కూడా ఎవ్వరు వెళ్ళలేకపోయారు. ఎవ్వరైనా సరే మొండిగా బలవంతంగా ఎక్కగలిగారంటే వాళ్ళు అక్కడే చనిపోయారు. కైలాస పర్వతం మీద ఇప్పటికీ శివుడు ఉన్నాడా? హిందూ ధర్మ గ్రంథాల్లో రాసి ఉంది. ఇప్పటికీ ప్రజల్లో ఆ కైలాస పర్వతం మీద నిజంగా శివుడు ఉన్నారని నమ్ముతాడు. మనందరము శివుడిని చూస్తామో చూడడమో తెలియదు, కానీ శివుడు ఉన్న చోటు మాత్రము మనందరము చూస్తాము, కైలాసవరం పర్వతం. అయితే ప్రపంచంలోనూ అన్ని శక్తుల జన్మ ఈ కైలాస పర్వతం ముందే మొదలవుతుందని చెప్తారు. హిమాలయాలో ఉన్న ఈ పర్వతము ప్రపంచంలో పెద్ద పర్వతం కాకపోయినా దీని నవ్యత దీని ఎత్తులో కాదు, దీని ఆకారంలో ఉంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ప్రాణమున్న శివలింగం లాగా కనిపిస్తుంది. అయితే ఈ రహస్యాన్ని మొత్తము తెలుసుకోవడానికి ఒక రీసెర్చర్స్ టీము చెప్పిన మాటలు శ్రద్ధగా వినండి. ఈ మధ్యనే ప్రపంచంలో ఉన్న వైజ్ఞానికులు పరిశోధించి చెప్పిన విషయం ఏంటంటే, ఎక్కడైతే ఈ అద్భుతం కైలాసవరం పర్వతం ఉందో అదే భూమికి సెంటర్. మనిషికి సెంటర్ తన నాభి, అలాగే భూమికి సెంటర్ ఈ కైలాసవరం పర్వతం. అయితే
ప్రపంచంలో ఉన్న అన్ని శక్తుల జన్మ ఈ కైలాస పర్వతం ముందే మొదలవుతుందని చెప్తారు. హిమాలయాలో ఉన్న ఈ పర్వతము ప్రపంచంలో పెద్ద పర్వతం కాకపోయినా దీని నవ్యత దీని ఎత్తులో కాదు, దీని ఆకారంలో ఉంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ప్రాణమున్న శివలింగంలాగా కనిపిస్తుంది. అయితే ఈ రహస్యాన్ని మొత్తము తెలుసుకోవడానికి ఒక రీసెర్చర్స్ టీము చెప్పిన మాటలు శ్రద్ధగా వినండి. ఈ మధ్యనే ప్రపంచంలో ఉన్న వైజ్ఞానికులు పరిశోధించి చెప్పిన విషయం ఏంటంటే, ఎక్కడైతే ఈ అద్భుతం కైలాసరం పర్వతం ఉందో అదే భూమికి సెంటర్. మనిషికి సెంటర్ తన నాభి, అలాగే భూమికి సెంటర్ ఈ కైలాసరం పర్వతం. అందుకనే ఎవ్వరు వ్యక్తి ఈ కైలాస పర్వతాన్ని ఎక్కలేకపోయారు. ఈ కైలాస పర్వతము దేశంలో ఉన్న ప్రతి ఒక్క జీవికి కావలసిన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది. అందుకని ఈ ప్రాంతాన్ని ప్రాకృతిక శక్తుల భాండాగారము అని పిలుస్తారు. ఎవ్వరైనా ఎప్పుడైనా సరే ఈ కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తే కొంత దూరం వెళ్ళాక తనకి ఒక విచిత్రమైన ఘటనలు జరుగుతాయి. ఎక్కాలనుకున్న వాళ్ళు భయపడి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు. వాళ్ళకి ఏమి కాదు, అక్కడి నుంచి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. మీరు ఇక్కడ రావద్దు, మీరు వెనక్కి వెళ్ళిపోండి అని కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. ఆ శబ్దాలు వినంగానే వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు. అక్కడ వాతావరణం అకస్మాత్తుగా మారిపోతూ ఉంటుంది. చలి అకస్మాత్తుగా పెరుగుతుంది. మనిషి గుండె వేగం రెండింతలు అవుతుంది. ఆక్సిజన్ ఉన్నప్పటికీ కూడా శ్వాస పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. కైలాస పర్వతం ఎక్కుతున్న సమయంలో మీకు గోర్లు నెత్తి చాలా పెరుగుతున్నట్టు మీకు అనిపిస్తుంది. ముఖం మీద తొందరగా ముడతలు పడుతున్న ఫీల్ని మీరు అనుభవిస్తారు. వయసు 2-3 ఇంతలు పెరుగుతున్నట్టు మీకు అనిపిస్తుంది కొందరు చెప్పారు. ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు వెనక్కి తిరిగి రాలేదు. హిందూ ధర్మం ప్రకారం కైలాస పర్వతం భగవంతుని శివుని నివాసమని భావిస్తారు. అతను అనుమతి లేకుండా అతని స్థానానికి రావడం అనేది అతను జరగనివ్వడు. అంటే కైలాస పర్వతం ఎక్కడం అనేది అసాధ్యం. ప్రపంచం మొత్తము కైలాస పర్వతాన్ని అనేక విషయాలు అనేక కథలు ఉన్నాయి. కొందరు ఒక కథ చెప్తే కొందరు ఇంకొక కథ చెప్తారు. 1999లో రష్యాకు చెందిన వైజ్ఞానికుడు కైలాస పర్వత రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఒక ప్రత్యేక టీంని తయారు చేసుకొని తను వెళ్ళాడు. అతను సంవత్సరాల తరబడి రీసెర్చ్ చేసిన తర్వాత తను ఒక మాట చెప్పాడు. అది ప్రాకృతిక శిఖరం లాగా కనిపించట్లేదు. తను ఒక పుస్తకంలో రాసుకున్నాడు, ఈ పర్వతము మనుషులు తయారు చేసిన పిరమిడ్లా లేదంటే ఏదో శక్తి తయారు చేసుకునేలాగా కనిపిస్తుందని చెప్పాడు. అయితే ఇది ప్రకృతి నిర్మించలేదు, ఇది మనుషులైనా కట్టి ఉండాలి లేదా ఏదైనా శక్తి అయినా కట్టి ఉండాలి అని తను చెప్పాడు. ఈ ప్రాంతంలో విచిత్రమైన తరహాలో రేడియేషన్ ఉండడం వల్ల కైలాసక పర్వతాన్ని అలౌకిక శక్తుల కేంద్రంగా చెప్పుకుంటారు. అయితే కైలాస పర్వతాన్ని ప్రత్యేక ఒక శక్తిగా చేసింది అనిపిస్తే ఆ కైలాసాన్ని నిర్మించింది మరెవరో కాదు, అదే మహాదేవుడు. అన్ని రకాల వాదనలు విశ్వాసాలని దృష్టిలో పెట్టుకొని కైలాసక పర్వతాన్ని ఎక్కడాన్ని పూర్తిగా నిషేధించారు. ఇప్పటి నుంచి 23 సంవత్సరాల ముందు అంటే 2021లో ఆఖరిసారి ఒక వ్యక్తి కైలాస పర్వతాన్ని ఎక్కాడు. అయితే స్పెయిన్కి చెందిన ఆ వ్యక్తులు హుషారుగా వేగంగా ఎక్కడం మొదలుపెట్టారు. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి రావాల్సి వచ్చింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పర్వతాన్ని ఎక్కడానికి ఎవ్వరూ వినలేదు. భారతదేశం ఇంకా మరికొన్ని దేశాలు ఈ పర్వతాన్ని ఒక పవిత్ర స్థానంగా భావిస్తారు. అందుకనే దీన్ని మీకు ఎక్కడానికి ఎవరికి అనుమతి లేదు. మన సనాతన ధర్మంలో ఈ పర్వతానికి ఎంతో మహత్వం ఉంది. ఈరోజు కూడా ప్రజలు అమర్నాథ్ యాత్రకి వెళ్ళినప్పుడు కైలాస పర్వతం కనపడంగానే వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తారు. అయితే మీరు ఎప్పుడైనా సరే కైలాస పర్వతము మరి ఇంకా మానస సరోవరము దగ్గరికి వెళితే నిరంతరం మీకు ఒక శబ్దం వినిపిస్తుంది. మీకు చుట్టుపక్కల ఒక విమానం ఎగురుతున్నట్టు అనిపిస్తుంది. మీరు చాలా క్లియర్గా శ్రద్ధతో వింటే
అది ఒక డమరుకం శబ్దమైన అయి ఉండాలి, లేదా ఓం శబ్దమైన అయి ఉండాలి. వైజ్ఞానికులు మంచు కరగడం దీనికి కారణమని చెప్తూ ఉంటారు. ఈ శబ్దంలో ఉన్న అసలు కారణం ఎవ్వరికి ఇప్పటికీ తెలీదు. అక్కడ వినిపించే శబ్దము చాలా రహస్యమైనది, మళ్ళీ ఇంకా అది చాలా ప్రత్యేకం. అయితే చాలామంది దేవుళ్ళకే దేవుడు మహాదేవుడు ఆ కైలాస పర్వతం మీద ఉన్నాడని చాలామంది నమ్ముతారు. అందుకనే బతికున్న ఏ మనిషి కూడా ఆ పర్వతాన్ని ఎక్కలేకపోయారు. ఎవ్వరైతే ఎలాంటి పాపం చేయలేదో వాళ్ళు చనిపోయినాక ఆ పర్వతాన్ని చేరుకుంటారంట. కైలాస పర్వతం దగ్గర బ్రహ్మతాళం ఉంది. దీని నిర్మాణం ఆకారం సూర్యునిలాగా కనిపిస్తుంది. దీన్ని దర్శించుకోవడానికి ప్రపంచంలో ఉన్న ఎందరో వ్యక్తులు దీని దగ్గరికి వస్తారు. దీనికి కిలోమీటర్ దూరంలో రాక్షస తాళం ఉంది. అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు. దీని నిర్మాణం చంద్రులాగా ఉంటుందని భావిస్తారు. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, బ్రహ్మతాలు నీరు తీయగా ఉంటే రాక్షస తాలు నీరు చాలా ఉప్పగా ఉంటుందంట. ఈ 2 నదుల మధ్యలో ఉన్నదే కైలాస పర్వతం. అయితే మీరు కైలాస పర్వతంని ఏమనుకుంటున్నాడో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కామెంట్ చేయడానికి అంత టైం లేకపోతే హర హర మహాదేవ్ అని టైప్ చేయండి. అండ్ నా ఛానల్ 1Kకి చాలా దగ్గరలో ఉంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.